పొద్దెక్కేదాకా వండుకొని అట్లనే నేనే చేసుకుంటా తీరి అన్ని పనులు. ఓ దిక్కు నల్లొచ్చి పాడైతుంది, నీళ్లు పట్టాలే, బాసన్లు తోమాలే, ఇల్లు అలకాలే. ఇట్లుంటది దినం పొదుగాల పోరలు ఇంటాయన మీద అమ్మలక్కల అరుసుడు. నిమ్మలంగా చెదర్ తీసి ఏడ తెల్లారింది మమ్మీ ఒకటే ఒరుడొరుతున్నావు అని గులుగుతుంటారు. అట్లనా ఓ 10 టైం చూస్తే తెలుస్తుంది అని మమ్మీ. అమ్మో గింత టైం అవుతుంది, ఆలస్యం అవుతుంది, జప్పున నీళ్లు పెట్టమని మాత్రం చేస్తారు. చలితోటి ఇండ్లల్లా గిట్లనే ఉంటది మరి. ఓ కొడుకో, ఇటోలారి అటోలారి దగ్గరకొచ్చేదాకా ఆగుపడతనే లేదబ్బా. మబ్బుల కావచ్చు అనుకునేరు, పొద్దుగాల 9 కొట్టంగా 10 దాటినా సూరన్న పత్తాకుంటలేడు మరి. ఓ దిక్కు మబ్బు, ఇంకో దిక్కు మంచు. హీగేముంది, తొవ్వంట పోయేటోళ్లకు మస్తు తిప్పలైతుంది. అడవిలుండే ఆదిలాబాద్ దిక్కైతే గజ్జు నొనికిస్తుంది. ఇగం ఎత్తైన ప్రాంతం ఉండడము, తర్వాత ఉత్తరాది నుంచి శీతల గాలులు వచ్చినా మనకే కౌంటర్ వస్తాయి. ఇలా వేడి గాలులు రాజస్థాన్ వైపు నుంచి వీచినా కూడా మనకే మొదట్లో వస్తాయి. కాబట్టి 2-3 రోజుల కాంచి ఇదే కథ. పొద్దుగాల పనుల మీద తిరిగేటోళ్లకు ఏది చక్కగా కనబడతలేదు. అందరు సుతా బండ్లకు లైట్లు వేసుకొని చిన్నగా పోతున్నారు, ఎదురుగా ఏమొచ్చేది తెలియక. ఈ అడవులు తగ్గిపోవడం గాని, కాలుష్యము, వాహనాల కాలుష్యం ఇదంతా పెరిగిపోవడం వలన తీవ్రమైనటువంటి వాతావరణ మార్పులు మనకు ఈ మధ్యలో చూస్తున్నాం. తెలంగాణలో షాన్ ఏరియాలా గిట్లనే ఉన్నదబ్బా. ఇక ఢిల్లీలా ఉత్తరప్రదేశ్ సైడ్ చూడురి మంచి ఎట్లా కప్పేసిందో. విమానాల డిపోలో కూడా లైట్లే వేసి పెట్టిండ్రు. రోడ్ల మీద ఉండేటోళ్లకు తిప్పలు కావద్దని సర్కారు నైట్ షెల్టర్లు పెట్టేపాటికే బచాయిస్తుర్రు. లేదంటే ఇంకెంత తిప్పల పడుదురో. ఎగిలివారంలా రోడ్ల మీదకి వచ్చేటోళ్లు పైలముండురి జరా.